సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఇది అన్నట్లు ముఖ్యంగా ఫస్ట్ గొర్రెల కాపరికి బ్యాటరీ ఉండాలి కంపల్సరీ. ఆ ఉద్దేశంతో ఇతనికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇంతకు? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? బ్యాటరీ ఇచ్చిన కదా మేము, నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? మా సార్ ఇచ్చింది అనుకుంటా. ఓకే 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 మంచిది మంచిది. మా సారు నాకు ప్రేమ మీద తెచ్చిండు. రైట్ రైట్. నాకు ఆయనకు అభిమానం, ఆయనకేమి లేదు, అభిమానం మీద తెచ్చిచ్చిండు. నాకు అడవిలో వండుకుంటానంటే అందుకు అదేనట్లు చాలా ఇబ్బంది ఉంటుంది కదా అందుకొరకు. సరే ఇది ఛార్జింగ్ అయిపోవల్ల మళ్ళీ పెట్టుకోవాల్సి రోజు ఇట్లా పెట్టుకుంటే మంచి పవర్ఫుల్ చాలా దాదాపు 500-600 మీటర్ల వరకు వస్తుంది వెళ్తే. ఈయన ఇక్కడ వచ్చినామంటే అక్కడ మా కాలనీ ఉంది కదా అంత వరకు వస్తుంది అట్లా చాలా పవర్ఫుల్ గా ఉంది అన్నట్టు. ఇందులో మళ్ళీ 6 నెలలు గ్యారంటీ కూడా ఉంది అన్నట్లు, చిట్టి కూడా ఉంది లోపలనే ఉంది, చూసుకోండి నువ్వు అయితే. సరే సార్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అంజి విజయన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే గొర్రెల కాపరి రేకులంపాటి వెంకటయ్య కొరకు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తెచ్చాను. అతను చాలా కష్టపడుతూ గొర్రెల్ని మేకల్ని మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది గతంలో. ఆ వాగ్దానం ప్రకారం ఒక బ్యాటరీ తీసుకొచ్చాను. దీన్ని చూపి కొంచెం ఇదిగో పర్సోనా ఈ బ్యాటరీ 1050 రూపాయలు. ఎందుకు ఈ బ్యాటరీ తీసుకొచ్చానంటే గొర్రెల కాపరికి రాత్రిపూట చీకటిగా ఉంటుంది, తర్వాత ఈ పాములు తర్వాత ఇతరతర క్రూర జంతువులు ఏమైనా వస్తే వాటిని చూడడానికి, తర్వాత సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి ఈ బ్యాటరీ తీసుకురావడం జరిగింది. గొర్రెల కాపరికి రాత్రిపూట చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ బ్యాటరీ వలన కొంత మేరకు అతనికి ఉపయోగం కలగవచ్చు అనే ఉద్దేశంతో బ్యాటరీని తీసుకురావడం జరిగింది. అక్కడ చూపి బయట ఆయన గొర్రెల కాపరి ఉన్నాడు కదా వెంకటయ్య, ఇక్కడ కాదు ఇక్కడ కనిపిస్తుంది, దూరంగా ఉంది కదా, జూమ్ చేయి. అది కనిపిస్తుంది లేదు గొర్రెలు అట్టకెళ్ళి. సర్లే ఇప్పుడు ఫీల్ ఇక్కడ చూపి ఇక్కడ ఆ గొర్రెలు మేపుకొని ఉన్న వెంకటయ్య దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ గొర్రెల కాపరి రేకులంపాటి వెంకటయ్య అంటే ఇతనే చాలా కష్టపడి నిజాయితీగా చెమట వచ్చి చాలా రోజుల నుంచి ఇతన్ని చూస్తుండ పనిచేసుకున్నటువంటి వ్యక్తి. ఇతని యొక్క ప్రవర్తన, కష్టపడే తత్వాన్ని నాకు నచ్చి ఇతనికి ఒక బ్యాటరీ మంచిగా గిఫ్ట్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు అతనివే, ఇక్కడ బయట ఉన్నటువంటి మొత్తం ఎంత ఉండే 90 ఉంటాయి. ఇప్పుడు ఎన్ని 90 ఉన్నాయి కదా. అనుకో పిల్లల్ని మాత్రం అమ్మినా మొన్న 10 పిల్లల్ని అమ్మేసినాం. ఇది 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 ఛార్జింగ్ పెట్టుకుని ఇది కట్టుకో. ఇది బ్యాటరీ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది చాలా ఇప్పుడు ఉదయం కాబట్టి సరిగ్గా కానొస్తలేదు, రాత్రి అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది 1050 రూపాయలు తనకి గిఫ్ట్. సరే సార్, నీవు నాకు సాయం చేసిన నీకు నేను నీ కొడుకు కన్నా చేస్తా. సరే కానీ ఇది ఏంటి అంటే మీకు రాత్రిపూట చాలా ఇబ్బంది ఉంటుంది కదా, అట్లా ఈ పాములు కానీ తర్వాత జంతువులు అవి వస్తుంటాయి కదా, అవి దాని నుంచి నీకు కనిపించలే, దూరంగా మంచిగా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇది అన్నట్లు ముఖ్యంగా ఫస్ట్ గొర్రెల కాపరికి బ్యాటరీ ఉండాలి కంపల్సరీ. ఆ ఉద్దేశంతో ఇతనికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇంతకు? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? బ్యాటరీ ఇచ్చిన కదా మేము, నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు?
మా సార్ ఇచ్చిండు అనుకుంటా. ఓకే 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 మంచిది మంచిది. మా సారు నాకు ప్రేమ మీద తెచ్చిచ్చిండు. రైట్ రైట్. నాకు ఆయనకు అభిమానం, ఆయనకేమీ లేదు, అభిమానం మీద తెచ్చిచ్చిండు. నాకు అడవిలో వండుకుంటానంటే అందుకు అదేనట్లు చాలా ఇబ్బంది ఉంటుంది కదా అందుకొరకు. సరే ఇది ఛార్జింగ్ అయిపోవల్ల మళ్ళీ పెట్టుకోవాల్సి రోజు ఇట్లా పెట్టుకుంటే మంచి పవర్ఫుల్ చాలా దాదాపు 500-600 మీటర్ల వరకు వస్తుంది వెళ్తే ఈయన ఈడ వచ్చినామంటే ఆడ మా కాలనీ ఉంది కదా అంత వరకు వస్తుంది అట్లా చాలా పవర్ఫుల్ గా ఉంది అన్నట్టు. ఇందులో మళ్ళీ 6 నెలలు గ్యారంటీ కూడా ఉంది అన్నట్లు, చిట్టి కూడా ఉంది లోపలనే ఉంది చూసుకొని నువ్వు అయితే. సరే సార్, సరే సార్, సరే సార్. రైట్ ఓకే థ్యాంక్ యూ.